హలో గైస్, వెల్కమ్ టు మిస్టర్ వన్స్ గేమింగ్. ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్లో సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను గైస్, కానీ ఆ ఓల్డ్ అయితే డిలీట్ అయిపోయింది. ఓకే, నేను ఆల్రెడీ కొంచెం మైన్ చేశాను గైస్. వీడియో స్టార్ట్ చేయడం మర్చిపోయాను అనమాట. సరేండి, మనకు ఒక పికాక్స్ ఓకే అన్నీ ఉన్నాయి కదా. ఫుడ్ మైన్ చేసుకుంటాం తర్వాత. నాకు స్టార్టింగ్ రోజు 5 ఐరన్ అయితే దొరికింది. ఒక లైక్ అయితే చేసుకోండి గైస్. త్వరగా మైన్ చేసేసి షీప్స్ పెట్టుకున్నాం. షీప్స్ ఉంటే వాటిని చంపేసి మనకి బెడ్ వస్తుంది కదా, బెడ్ ఫుడ్. ఓకే, ఇక్కడ అయితే చికెన్ ఉంది. పక్కనే బ్రిడ్జ్ ఫుడ్ కూడా ఉంది. బ్రిడ్జ్ ఫుడ్ అంటే ఇష్టంగా అయితే నాకు. ఇది కూడా తీసుకెళ్ళిపోతాం. మా ఇంటికి ఉపయోగపడుతుంది. ఓ యూడ్ కూడా ఉందా? ఓ ల్యాడ్ అయితే సరే ఎక్కడ పోతుంది. చాలండి, కాలితే మళ్ళీ వద్దాము. షీప్ కావాలి నాకు అర్జెంట్. ఇప్పుడు కేవా మనకైతే కేవ్ అయితే కనబడింది. కేవలం కదా కేవ్ అయితే కిందకు ఉంది కదా, వద్దు. రిస్క్ చేయడం అయితే వద్దు. మనం వెళ్ళి ముందుగా షీప్ అయితే దొరకాలి. షీప్ అక్కడ దొరకలేదు. మనకు అసలు ఇక్కడ బెర్రీస్ ఉన్నాయి, తీసుకున్నాం. ఓహో, చూడండి, ఇక్కడైతే డాగ్ ఉంది. మనకి డాగ్ చికెన్ కావాలి. అది ఫైట్ చేస్తుంది, చికెన్ అయితే ఫైట్ చేస్తుంది కాబట్టి. త్వరగా మనకైతే ఓహో షీప్ అనేది అక్కడ దొరుకుతలేదు వేసి నాకు. రోజు అలాగే షీప్ పట్టుకుని వెళ్దాం. లేదు ఉందబ్బా, కౌగా ఇలాగే అయితే జరిగింది. ఇది ఒక కేవే. ఈ కేవ్ కొద్ది కింద ఉంది. మనం స్టార్టింగ్ వచ్చిన ప్లేస్ అనుకుంటా. ఫుడ్ మేము చేసాం కదా, కనిపిస్తున్నాయి. ఇప్పుడు నైట్ అయిపోతుంది. ఇంకా మనకైతే మరి షీప్ దొరకలేదు. కౌస్ అయితే ఉన్నాయి. కౌస్ అయితే నేను చంపను అన్నమాట. నేను అత్యవసర సమయంలో చంపుతాను, లేకపోతే నేనైతే కౌస్ పని లేదు. ఎందుకంటే లెదర్ వస్తుంది. నేను ఎందుకో కౌస్ చంపడం ఊరి పని లేదు గైస్. నేనైతే ఇక్కడ ఉన్నాను. మనకి అప్పుడే ఇక్కడ మనకి దొరికాయి అన్నమాట. అందుకైతే మనం బెడ్ చేసుకొని పడుకోవాలి.
బెడ్ అయితే వచ్చేసింది. ఇంకా మనం మెట్టనేద్దాం బెడ్ని. ఓకే, మనం స్లీప్ వేద్దాం. మార్నింగ్ అవుతుంది కదా. అయితే మార్నింగ్ అయితే బ్లాగ్స్ అయినా చేద్దాము. షీప్స్ చాలా ఉన్నాయి. మనకైతే మొత్తానికి దొరుకుతుంది. మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలి. ఒక పికాక్స్ అయితే చేసుకుందాం. యాక్స్ పికాక్స్ కదా. ఇలా వాటర్ వదిలేస్తున్నాయి. ఎందుకు బాగా మాట్లాడుకుంటూ ఎత్తేద్దాం. ఓకే, ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము. ఫుడ్ లేదు గైస్, ఫుడ్ తినాలి. దగ్గర ఉంది కదా, చేద్దాం అండి. గైస్ ముందైతే మనం ఫర్నిచర్ చేసుకోవాలి, లేకపోతే చచ్చిపోతాం ఫుడ్ లేక. త్వరగా ఫుడ్ వచ్చేస్తే బాగున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. చికెన్ వేసేసి చూద్దాం. మనకి చికెన్తో చాలా పని అవుతుంది. చికెన్ ఇది చికెన్ అంతలోపు మనం ముగ్గురు మైన్ చేసుకుందాం. మనకి హౌస్ అనిపిస్తుంది. ఓకే గైస్, ఇక్కడ వుడ్ ఉంది, దీన్ని మైన్ చేద్దాం. చెట్టు అయితే చాలా పెద్దది. బ్లాక్ అయితే చాలా ఎక్కువగా అవుతుంది. ఈ రెండు త్వరగా అయిపోతే మనం మన ఎక్స్ప్లోరింగ్కి అయితే వెళ్ళచ్చు. ఒకటే చాలండి, ఇంక తీసేస్తాను. ఓకే గైస్, మేము తీసేసి వెళ్ళిపోతాం. రెండు కుక్కలు అయితే కుక్కలు కోలండి. చచ్చిపోయింది. ఇక్కడైతే చాలా ఉంది, కానీ ఇక్కడ మీద రావట్లేదు. నెక్స్ట్ వద్దాం ఇక్కడికి. అవసరం వచ్చినట్టున్నాం, అటువే వెళ్ళిపోతుంది. ఇక్కడైతే ఒక పెద్ద కేవ్ అయితే ఉంది. ఓ ఐరన్, సరే ఐరన్ కాదు.
చేసుకుందాం. ల్యాగ్ అయితే చాలా ఎక్కువగా అవుతుంది. కాపర్ ఎందుకు అడిగానంటే కాపర్ గొలం చేసుకుని ఇంట్లో పెట్టుకొచ్చాను. కాపర్ గొలం వచ్చింది నైస్ ఉందన్నమాట క్యూట్గా. ఏంటి స్క్రీన్ ఎలా అవుతుంది? గజిబిజిగా అవుతుంది. అక్కడ ఇంకొక ఐరన్ ఉంది. ఐరన్ కాదు ఇది. మనకైతే ప్రజెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీని పేరు మర్చిపోయాను. బాగా ల్యాగ్ ఏంటి అర్థం కావట్లేదు. స్క్రీన్ అయితే షేక్ అయిపోతుంది. ఇంకొంత కాపర్ దీన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకా కాపర్ ఎందుకంటే టార్చెస్కి ఫర్నెల్స్ పెట్టడం అన్నమాట. ఇప్పుడు కాపర్ తీసుకెళ్ళిపోదాం. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఇది అంతానే ఓల్డ్ అంటే ఓల్డ్ అండి. ఓల్డ్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి మొత్తం చాలా రోజులు అయితే పడుద్ది. ఎక్కడ ఐరన్ సారీ కాపర్ చేసాను. ఇంకా పైకి వెళ్ళిపోదాం. ఇంకా వద్దు పాప ఆప్షన్ ఉంది. ఓకే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. చిన్న ఇల్లాంటి కాసి డేంజర్ ఉంది ఎందుకండి. చిన్న కేసులోకి వెళ్ళొచ్చు కానీ నేను వెళ్ళినప్పుడు నేను హౌస్ కట్టుకొని ఎక్కడ కట్టుకుందామని చూస్తున్నా. అటు సైడ్ వెళ్ళిపోయింది. ఈ డబ్బులకు మనం అక్కడ వెళ్ళిపోవచ్చు. ప్లేన్స్కి అయితే వెళ్ళాలి ఫస్ట్. వెళ్దామా? వెళ్ళిపోతాను అక్కడికి. త్వరగా వెళ్ళిపోయి అక్కడ బెడ్ వేసుకుని పడుకోవచ్చు. వేసుకోవాలి కదా. నెక్లెస్లు బిహేవ్ ఇప్పుడు జాంబీస్ స్పాన్ అయిపోయారు. సౌండ్ వచ్చింది కానీ జాంబీస్ లేరు. ఓ పిగ్స్ ల్యాగ్ అంతే. వీడియో తీయడం వల్ల ల్యాగ్ అవుతుంది. లేకపోతే మామూలుగా అయితే ల్యాగ్ అవుతుంది. నేను ఎప్పుడన్నానే
చాలా ఎక్కువగా ఉన్నాయి గైస్ ఇక్కడ. బాగా ల్యాగ్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. అలా వెళ్ళిపోదాం ఇంకా ఏమంటే కొంచెం పిగ్ని అయితే అదే కదా మనకు టైం వేస్ట్. ఇప్పుడైతే అరేంజ్ అవుతుంది. సరే కోల్ రెడీ అవుతుంది. కోల్ తీసుకుంటాము. కోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సర్వైవల్ సిరీస్లోని. కోల్తో పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ప్లేన్స్ ఉన్నారనుకోండి కోల్ అయితే చాలా ఎక్కువ దొరుకుతుంది అన్నమాట. అంటే ఫారెస్ట్లో ఉంటే నేను దొరకడం కష్టం. కేవ్స్లో దొరికేస్తుంది కానీ మామూలుగా ప్లేన్స్లో దొరకదు ఫారెస్ట్లో. పికాక్స్ ఇవరకు మైండ్ చేద్దాం. పికాక్స్ ఇంకో కొత్త పికాక్స్ వేసుకున్నాము. వీటిని వచ్చాయన్నమాట. ఒక పికాక్స్ ఒక యాక్స్ చేసుకున్నాము. అలా జరుగుతున్నాయి. అప్డేట్ తర్వాత కాపర్ టూల్స్ అయితే వచ్చాయి గైస్. అప్డేట్ అయితే చాలా ఉంది. మైన్క్రాఫ్ట్ 2 అయితే వస్తుంది అంటున్నారు. మరి వస్తే పర్లేదు, లేకపోతే పర్లేదండి. మనం అంతలా ఆడడం కదా మైన్క్రాఫ్ట్. మైన్క్రాఫ్ట్ ఆడేది తెలుస్తుంది. ఓకే గైస్ పైకి వెళ్ళిపోదాం. ల్యాగ్ అయితే చాలా ఎక్కువగా అవుతుంది. ల్యాగ్ ఏదో పరిష్కారం అది కదా. ఇది యూస్ అయితే సరిగ్గా తెప్పిస్తున్నాయి. మనం అయితే ఇక్కడ కోల్ని తీసుకోగలం. కోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. చెప్పాను కదా ఆల్రెడీ. ప్లేన్స్ వస్తే బాగున్నబ్బా. ఓకే త్వరగా మనం మెయిన్ చేసేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ప్లేన్స్ త్వరగా అదే ఇంపార్టెంట్. నాకు ఫస్ట్ కావాల్సిన ప్లేన్స్ ఎక్కడున్నా వెళ్ళిపోతాను. కేవ్స్ అయితే చాలా ఎక్కువ దొరుకుతున్నాయి ఇక్కడ. అటువైపు వెళ్దామా ఇటువైపు వెళ్దాం. దాని కేవ్స్ ఉన్నాయి. సింగిల్ లాక్ పైన స్వాన్ ఉంది. సరే పైన జనరేట్ అయింది. వైరన్ ఉంది అక్కడ. ఐరన్ కాదు మనకి. అక్కడికి రూట్ చేసుకుని వెళ్ళిపోదాము. ఏదో ఎర్నిది
పైన ఉంది. చూసినప్పుడేమో ఎక్కువ ఐరన్ కనిపించింది, ఇక్కడికి వెళ్తున్న తక్కువ ఏంటి? ఏంటిది స్క్రీన్ ఇలా లాగ్ అవుతుంది? ఓకే మనం అంటే ఇక్కడ ఉంది ఐరన్, నేను మర్చిపోయి అటువైపు వెళ్ళిపోయాను అనమాట. ఓకే ఐరన్ అయితే బాగా దొరికింది. ఇక్కడ నుంచి వాటర్ ప్లేన్స్ ఉండే అనుకుంటున్నాను. ఎస్ గైస్, ఇదంతా ప్లేన్సే మనకి కావాలి. ఇంకా మనం మన ప్లేన్స్లోకి వెళ్ళవచ్చు. నాకు తెలుసు కొండ, ప్లేన్స్ కాదు. కొండ ప్లేన్స్ కాదనమాట. ప్లేన్స్ ఇట్లా చాలా చెప్పేలా ఉంది. మనకి బ్లాక్ షీప్ అయితే దొరికిందనమాట. కింద ప్లేన్స్ ఉందేంటి? నా వేసి ఏమి కొండలే, ప్లేన్స్ అయితే ఎక్కడ లేదనమాట. షీప్ని వద్దాం. లాగ్ అయితే చాలా విపరీతంగా అవుతుంది. ఏంటి కేవలం ఇక్కడైతే లాగ్ అవుతుంది, అందుకే ఇక్కడికి తొందరగా నైట్ అయినా కూడా లాగ్ అవుద్ది. కొంచెం లాగ్ అవుతుంది తప్పించుకోండి. ప్లేస్ దొరికింది గైస్. స్లీప్ వేసేసి మనం ప్లేన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. చూడండి ఇప్పుడు మనకి ఐరన్ కాబట్టి ఎంత దొరుకుతుందో. ఓకే మార్నింగ్ అయితే అయిపోయింది. ఇంకా మనం ప్లేన్స్ ఉన్నాయి కదా, మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫుడ్ అయితే చూసారు అలా కేవ్స్ దొరుకుతాయి అనమాట. కేవ్స్లో లాగా కాపరు, ఐరన్ అయితే ఎక్కువగా దొరుకుతుంది. మినీ కేవ్స్ అన్నమాట ఇవి. ఓకే విలేజ్ దొరికింది మొత్తానికి. చెస్ట్లో ఎక్కువ ఐరన్ ఉంటే బాగుందమ్మా. ఐరన్ డైమండ్స్ ఉన్నా పర్లేదు, మ్యాక్సిమం డైమండ్స్ అయితే ఉండవు. హేవేలు దొరకాలి. చిన్న విలేజ్ ఇది, ఫుడ్ అయితే ఉంది. హేవేలు దొరికితే బాగున్నాయి. మనం ఫస్ట్ చేద్దాం. ఇక్కడ ఏం లేదు, చెస్ట్స్ ఉంటే బాగున్నావు కానీ చెస్ట్ లేవు. అది మైనింగ్ ఏదైనా ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ ఈ హౌస్ ఇది పెద్దగా ఉంది, ఇక్కడ ఏమైనా చెస్ట్ ఉంటాయేమో. నిజేనా బ్రెడ్ ఉంది, అన్నోన్ మ్యాప్. ఇందులో మనం పెట్టేద్దాం, అవసరం లేదు. ఇంకా అయితే ఏమో అవసరం లేదు మనకి. ఇది కూడా వద్దు, వదిలేద్దాం. ఒక స్టాక్ దొరికిందా? ఓకే
సెకండ్ హౌస్లో వెళ్దాం. రైడర్ ఉన్నారు, తలతో చేద్దాం. కొద్దిగా పెద్దదే గిఫ్ట్ కన్సెంట్ ఉందని. పాత అప్డేట్లో అయితే ఎక్కువ చెట్లు ఉండేవి. ఇది మా కాలు పోషన్స్ అయితే తయారు చేసుకొచ్చాను వాడు. దీంతో జస్ట్ మిస్ కింద పోదాం. ఇప్పుడైతే జస్ట్ ఉంది. లెదర్ దొరికిందనమాట. లెదర్ ఆర్మరా బండిల్. ఈ బండిల్ని కొడదామంటే ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ తప్ప ఇంకేం లేవు ఇందులో. ఏం లేవు క్రాఫ్టింగ్ లెవెల్ తప్ప. టేబుల్ అయితే లేదు, అక్కడ కనిపించలే. ఇలా నేనైతే దొరికింది. ఇంట్లోకి వెళ్ళిపోతుందండి. ఫస్ట్ అయితే లూట్ చేస్తాం కదా, సెకండ్ ఇందులో చెప్పాను కదా. ఇందులో విలేజర్ అవుతున్నాడు. పిగ్స్ ఉన్నాయి. మన ఐరన్ గోళం టెక్నిక్ తెలుసుకోవాలి. చంపేద్దాం. టేబుల్ దొరికింది. టేబుల్ తీసుకున్నాం. టేబుల్ అయితే అంతా తీస్తాను. ఇప్పుడు ఐరన్ గోళం ఉన్నాడు కదా, ఇట్లని వీటిని కిల్ చేస్తే మనకి ఐరన్ వస్తుంది. వచ్చింది 3 కదా, పర్లేదు. ఇలా కేవలం దాకున్నట్టున్నారా? చెబితే ఇది క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుని కేక్స్ చేసుకుందాం. పికాక్స్ ఉంది, సారీ పికాక్స్ లేదు. ఒక పికాక్స్ వేసుకుని సరిపడేసుకుందాం ఈ రోజుకి. ఇక్కడ దీని లోపల కొద్దిగా ఐరన్ ఉంది. చూసాను లోపల కొద్దిగా కాపర్ని తీసుకున్నాం. ఓకే,
హౌస్ అయితే ఎక్కడ కట్టేసుకుందాం. ఇక్కడ చెర్రీ బ్లాసమ్ కూడా ఉంది, బట్ డ్యామేజ్ ఎక్కడ తీసుకుంటున్నాను. ఇంకా హౌస్ అయితే ఇక్కడ కట్టచ్చు గైస్. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇక్కడ ఆన్ చేస్తున్నాను. వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.